Don't forget to subscribe and hit the bell icon for more easy and helpful educational videos. పేపర్ 4 న్యూ మీడియాలోని యూనిట్ 5 మొబైల్ యాప్స్ అండ్ మొబైల్ జర్నలిజం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఫ్రమ్ మై సైడ్ దిస్ ఇస్ ద లాస్ట్ యూనిట్ అండ్ లాస్ట్ టాపిక్ టుడే. నిన్న మనం మొబైల్ జర్నలిజం గురించి కొద్దిగా చెప్పుకున్నాం. ఇప్పుడు అలాగే ఈ స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, జనరల్గా మనం ఎటువంటి యాప్స్ వాడుతున్నాం, మొబైల్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి అనే అంశాలు కూడా మనం చెప్పుకున్నాం. ఈవేళ ఆ యూనిట్ని కంప్లీట్ చేద్దాం. అందులో భాగంగానే మొబైల్ ప్లాట్ఫామ్స్, వీడియోలు, వార్తలు పంపించడం ఎలాగా, ఏ యాప్స్ వాడితే మంచిది అది కూడా మనం చెప్పుకున్నాం. జనరల్గా మనకి మొబైల్ ఫోన్ అంటే ఏమొస్తుంది, ఇది వరకు డమ్మీ ఫోన్స్ లా ఉండేవి. అంటే ఏంటి, మనకి అది కనీసం మెసేజ్ కూడా మనం క్లియర్ గా చూసుకోవటానికి వీల్లేని విధంగా ఉండేవి ఇదివరకు. తర్వాత ఏమైంది, హై అండ్ ఫోన్లు అనేవి వచ్చినాయి. హై అండ్ ఫోన్లు అంటే ఏంటి, పెద్ద స్క్రీను, కెమెరా. ఇది వరకు 2, 3, 4 పిక్సెల్ ఉన్నవి ఇప్పుడు ఎంతవరకు వచ్చింది, 32 వరకు వచ్చేసింది. 32, 64, ఒక కెమెరా కాదు, ఫ్రంట్ 2 కెమెరాలు, 3 కెమెరాలు, బ్యాక్ 3 కెమెరాలు, 4 కెమెరాలు కూడా వచ్చినాయి. 4 కెమెరాలని మళ్ళీ సింక్రనైజ్ చేస్తూ ఏమైంది, ఒక దృశ్యాన్ని 4 ముక్కల కింద తీసి 4ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా వైడ్ యాంగిల్ అని వచ్చింది. వైడ్ యాంగిల్ అంటే ఏంటి, ఒక సినిమా కెమెరా ఎంత వైడ్లో అయితే మనం ఆ దృశ్యాన్ని చిత్రీకరించగలుగుతాం. అంటే ఒక పెద్ద బాహుబలిలో ఒక యుద్ధం జరుగుతున్న సన్నివేశం ఉంటే ఆ సన్నివేశాన్ని కూడా మనం కెమెరాలో బంధించేందుకు అవసరమైనటువంటి ఫీచర్స్, కెమెరా ఫీచర్స్ అనేవి వచ్చాయి. తర్వాత ఏంటి, మన ఫోన్లో స్టోరేజ్ కూడా పెరిగింది. ఒకప్పుడు తక్కువ స్టోరేజ్ ఉండేది. అంటే మీరు ఒక వీడియో చూసారనుకోండి, ఫోన్ స్లో అయిపోయేది అనమాట, లేదా అంటే ఫోన్ ఆగిపోవడం జరిగేది. ఇప్పుడు మీరు 100 వీడియోలు చూసినా కూడా 1 TB వరకు, 2 TB వరకు కూడా ఇప్పుడు మన మొబైల్ ఫోన్లు స్టోరేజ్ అనేది పెరిగింది. అట్లాగే వేగం కూడా. అంటే కొన్ని ఫోన్లు అయితే ఓన్లీ ఫర్ వీడియో గేమ్స్, ఎంకరేజింగ్ ఫర్ వీడియో గేమ్స్. అంటే ఏంటి, మనం ఒక వీడియో గేమ్ చూస్తే, వీడియో గేమ్ అనేది మూమెంట్ చాలా స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ని మామూలు ఫోన్లో తట్టుకోలేవు. దానికి ఏం కావాలి, గ్రాఫికల్ ఇది కావాలన్నమాట. ఆ గ్రాఫికల్ గ్రాఫికల్ కార్డ్స్ కావాల్సి వచ్చినప్పుడు ఫోన్ ఏమో స్లో అవుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా ఈ వీడియో గేమ్స్ కోసం కూడా ప్రత్యేకించి గ్రాఫికల్ కార్డ్స్తో కూడినటువంటి ఫోన్లు వచ్చినాయి. అలాగే ఇప్పుడు ర్యామ్ పెంచారు, రామ్ పెంచారు, ఇన్ఫ్రారెడ్ సదుపాయం పెంచారు, బ్లూటూత్, మిగతా యాప్స్ కూడా వచ్చినాయి. ఎట్లాంటి యాప్స్ అంటే, మన ఫోన్ నుంచి పక్క వాళ్ళ ఫోన్లోకి క్షణంలో సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే ఏంటంటే, ఒక మొబైల్ ఫోన్లో ఉండే ఫీచర్స్ ఏంటి, స్క్రీను, తర్వాత బ్యాటరీ, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీస్. అంటే ఎట్లా ఉంటాయి, 3500 మెగాహెర్ట్జ్, లేదా 4100, 4200, ఇప్పుడు 5000 మెగాహెర్ట్జ్ బ్యాటరీస్ కూడా వస్తున్నాయి. కాబట్టి అలాగే స్పీడ్ ప్రాసెసరు, తర్వాత డిస్ప్లే, తర్వాత కెమెరా, తర్వాత స్టోరేజ్, తర్వాత ఈ సదుపాయాలు ఏవి, మన ఇన్ఫ్రారెడ్ సదుపాయం, బ్లూటూత్ సదుపాయం, డేటా ట్రాన్స్ఫరు, డేటా టేకింగ్, అలాగే ఇప్పుడు రామ్ పెంచారు. రామ్ అంటే ఏంది, రీడ్ ఓన్లీ మెమరీ. అలాగే ర్యామ్ పెంచారు, ర్యాండమ్ యాక్సెస్
మెమరీ, ర్యామ్ కూడా పెంచారు. అంటే ఇవన్నీ కూడా మన ఒక మొబైల్ ఫోన్‌లో ఉండేటటువంటి సదుపాయాలు. ఈ సదుపాయాలు ఇంకా పెరుగుతున్నాయి. ఏ రోజుకి ఆ రోజు. ప్రతిరోజు కొత్త మోడల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక ఆహ్, మ ఒక మామూలు ఫోన్ ఉందనుకోండి. మామూలు ఫోన్‌కి, ఒక ఐఫోన్‌కి ఉన్న తేడాని కూడా మనం గమనించాలి. ఐఫోన్‌లో కొన్ని ఫీచర్స్ తక్కువుంటాయి. అంటే ఎట్లా ఉంటాయంటే ఐఫోన్‌లో బ్యాటరీ 3500 మెగాహెర్ట్జ్ ఉంటది. కానీ ఐఫోన్‌లో బ్యాటరీ పనిచేసే సామర్థ్యం ఎక్కువుంటుంది. ఎట్లా ఎక్కువుంటుందంటే మనకి ఆ 3500 మెగాహెర్ట్జ్ ఉండేటటువంటి ఫోను మన సామ్‌సంగ్‌లోనో, మరో దీంట్లోనో మనం జూసుకుంటే, ఇవి ఒక రోజంతా పనిజేస్తే, అక్కడ అదే బ్యాటరీతో ఐఫోను 2 రోజులు, 2.5 రోజులు పనిజేస్తది. అంటే ఒక్కసారి ఛార్జింగ్ జేసుకుంటే 2 డేస్ పనిజేస్తది. అదే ఇప్పుడు ఒక ఐఫోన్‌లో మనకు ఒక గంట బ్యాటరీ ఉందనుకుంటే, ఆ గంట బ్యాటరీతో మనం పోల్చి చూసుకున్నప్పుడు సామ్‌సంగ్‌లో హాఫ్ అన్ అవర్‌కే అయిపోతుందనమాట. అంటే బ్యాటరీ కెపాసిటీ తక్కువున్నప్పటికీ కూడా పనితీరు మెరుగ్గా ఉంటుంది ఐఫోన్‌లో. అదే మన బ్యాటరీ ఇక్కడ సామర్థ్యం ఎక్కువున్నప్పటికి కూడా పనితీరు తక్కువుంటుందనమాట. కాబట్టి ఐఫోన్‌లో 4000 మెగాహెర్ట్జ్ బ్యాటరీ అంటే మీకు లక్షల్లో ఉంటుంది రేటు. ఐఫోన్ 11, 12, 13 కూడా వచ్చేసింది. 14 కూడా వస్తుంది. నెక్స్ట్ మంత్ 15థ్ కూడా వచ్చేస్తుంది మనకి మార్కెట్‌లోకి. కాబట్టి వాటి బ్యాటరీ ఐఫోన్ 15 తాలూకా కెపాసిటీ ఇప్పటికి ఇంకా 4000 మెగాహెర్ట్జ్ దాటట్లేదు. కానీ మన దగ్గర 5500 ఉంది. సామ్‌సంగ్ లాంటి ఫోన్‌లలో బ్యాటరీ సామర్థ్యం. ఇంకా కొన్ని 6000 మెగాహెర్ట్జ్‌తో వస్తున్నాయి కొత్తగా. అంటే 6000 ఉన్నది కూడా అక్కడ ఐఫోన్ 4000తో సమానం. అలాగే కొన్ని ఫీచర్స్ ఉన్నాయనుకోండి కెమెరాలో కూడా పిక్సెల్స్ కాలిక్యులేషన్ గాని, కెమెరా తాలూకా కెపాసిటీ గాని పోల్చి చూసుకుంటే ఐఫోన్స్‌లో బెటర్‌గా ఉంటుంది. మామూలు ఫోన్స్‌లో కొంచెం తక్కువుంటుంది. అలాగే ఇప్పుడు స్పీడ్ గాని, మన మెమరీ చూసుకున్నా కూడా మెమరీ తక్కువుంటుంది ఐఫోన్స్‌లో. మనకిక్కడ ఐఫోన్స్‌లో మన రెగ్యులర్ ఫీచర్స్ ఫోన్‌లో వీటిలో 2 టీబీ వరకు వస్తుంది. అలాగే ర్యామ్ తీసుకున్నామంటే, ర్యామ్ కూడా ఐఫోన్ ర్యామ్ ఎక్కువుంటుంది. కెపాసిటీ. ఎట్లా అంటే, మన ఫోన్‌లో మీరు టక్కుమని వాట్సాప్‌లోకెళ్లారనుకోండి, అనుకోకుండా ఆహ్, అది రిట్రీవ్ కావడానికి వాట్సాప్‌ను మొత్తం డేటాను తీసుకోవడానికి ఒక పేరు సెర్చ్ చేశారు. లేదా ఒక వాట్సాప్ గ్రూప్‌ని సెర్చ్ చేశారు. అది తీసుకోవటానికి కొన్ని క్షణాలు తీసుకుంటుందనమాట. ఒక 30 సెకండ్‌లో, 20 సెకండ్‌లో టైం పడుతుంది మనకి. అది సెర్చ్ చేసి మనం అనుకున్నటువంటి గ్రూప్‌ని ఇవ్వటానికి. కానీ ఐఫోన్‌లో ఆ ర్యామ్ అనేది స్పీడు అంటే ఫోన్ పనిచేసేటటువంటి వేగవంతమైనటువంటి ఆ ప్రక్రియ అనేది ఐఫోన్స్‌లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం ఒక ఫోన్ కొనేటప్పుడు దాని తాలూకా డిస్‌ప్లే, డిస్‌ప్లేలో కూడా హెచ్‌డీ ఉందా? లేకపోతే హై డెఫిషియన్సీ స్క్రీన్స్ ఉన్నాయా? అనేది ఒకటి చూసుకోవాలి. తర్వాత స్క్రీన్ తాలూకా ఎడ్జెస్ ఎట్లా ఉన్నాయి? అనేది ఒకటి చూసుకోవాలి. తర్వాత స్క్రీన్ తాలూకా కలర్స్ మనకెట్లా కనిపిస్తున్నాయి విజువల్‌గా అనేది చూసుకోవాలి. ఫోన్ తాలూకా స్పీడ్ ఎంత చూసుకోవాలి. ఫోన్ తాలూకా మెమరీ ఎంతో చూసుకోవాలి. ఫోన్ తాలూకా బ్యాటరీ సామర్థ్యాన్ని మనం చూసుకోవాలి. అలాగే అప్పటికప్పుడే మనం 1, 2 స్టిల్స్ ఆ ఫోన్ ద్వారా తీసి ఆ ఫోటోస్ ఎలా వస్తున్నాయి అనేది గమనించాలి. ఇవన్నీ గమనించిన తర్వాతనే మనం ఫోన్ కొనుక్కోవాలి. ఎందుకంటే ఫీచర్స్ అన్నీ కూడా మనం ఒక మీడియా పర్సన్‌గా ఈ ప్రతి ఫీచర్ తాలూకా ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. ఎంత క్లారిటీ ఉంటే అంత మంచిదనమాట. మనం తీసేటటువంటి వీడియోలు గాని, ఫోటోలు గాని బాగా వస్తాయి. ఇక్కడే ఇంకొక చిన్న విషయం అయినప్పటికీ కూడా, మనం ఫోటోలు తీసేటప్పుడు మన ఆహ్, మన మొబైల్ ఫోన్ తాలూకా కెమెరాలు సున్నితంగా వాటిని తొడవాలి. జనరల్‌గా మనం చేత్తో పట్టుకుంటాం. చేత్తో పట్టుకున్నప్పుడు కెమెరాస్ మీద మన చేతి తాలూకా వేళ్ళు ముద్రలు గాని,
లేదా మన చేతికున్న చెమట గాని, లేదా మన చేతికున్నటువంటి డస్ట్ గాని అక్కడ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఆ కెమెరా మీద. కొన్ని ఫోన్‌లకి కెమెరాకి గార్డ్ కూడా ఇస్తాడు. ఆహ్, ట్రాన్స్‌పరెంట్ గార్డ్. అయితే ఆ ట్రాన్స్‌పరెంట్ గార్డ్ మీద కూడా మన టెంపరేచర్‌కి అనుగుణంగా అక్కడ ఫార్మ్ అయిందనుకోండి. ఏదైనా ఫోమ్ గాని ఏదైనా ఫార్మ్ అయిందనుకోండి. మనం తీసేటటువంటి ఫోటో క్లారిటీ రాదు. కాబట్టి మన ఆ ఫోను మనం ఎప్పుడైతే వీడియో తీయటానికి గాని, మన ఫోటోలు తీయడానికి గాని వినియోగిస్తున్నామో ఆ తీసేటప్పుడు మనం సున్నితంగా దాన్ని కెమెరాస్‌ని తాలూకా వీటిని క్లీన్ చేయాలన్నమాట. గార్డ్ ఉంటే గార్డ్‌ని క్లీన్ చేయాలి. లేదా ఆ కెమెరాస్ తాలూకా లెన్స్‌ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఫోటోలేమో నీట్‌గా వస్తాయి. అలాగే ఈ మన ఫోన్‌ని యూసేజ్ చేసేటప్పుడు దాన్ని ఇష్టానుసారం వాడకుండా ప్లస్ బయట దొరికేటటువంటి కెమికల్స్ ఏవి వాడకుండా చూసుకోవాలి. అంటే షాంపూలు గట్టా పెట్టి కొంతమంది క్లీన్ చేస్తుంటారు. అట్లా కాకుండా ఫోన్ క్లీన్ చేయడానికి అవసరమైనటువంటి మెటీరియల్ క్లీనింగ్ మెటీరియల్ అనేది మనం ఫోన్ ఎక్కడ కొన్నామో అదే స్టోర్‌లో వాళ్ళు మనకు అమ్ముతారు. అమ్మేటప్పుడు వాటిని మనం తీసుకొని ఆ లిక్విడ్ తోటి మాత్రమే మనం ఫోనేమో క్లీన్ చేయాలి. లేకుంటే మిగతా కెమికల్స్ వాడామంటే ఫోన్ తాలూకా క్వాలిటీ గాని, షైనింగ్ గాని, కలర్ గాని దెబ్బతింటుంది. లెన్సెస్ కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట. కాబట్టి ఇంత ఖరీదైన ఫోన్ పెట్టుకొని మనం ఏదో కెమికల్ గబుక్కని రాసేస్తే ఆ కెమికల్ వల్ల ఫోనేమో డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఆహ్, మనం మనం ఒక ఫోన్ కొనుక్కున్నాం. ఫీచర్స్ చూసాం. బావుంది. ఎక్స్‌ట్రీమ్‌లీ వెరీ గుడ్. మంచి బ్యాటరీ ఉంది. హెడ్‌ఫోన్స్ కొనుక్కున్నాం అవసరమైతే. అలాగే ఫోన్‌ని ఫుల్ ఛార్జింగ్ చేసుకున్నాం. రెడీగా ఉన్నాం. ప్లానింగ్ చేసుకున్నాం. నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఒక ఆర్టికల్ లేదా ఫీచర్‌ని రాయటానికి మనం ఎక్కడికి పోవాలి? ఎట్లా పోవాలి? ట్రాన్స్‌పోర్ట్ ఏంటి? కన్వీనియన్స్ ఏంటి? మిగతా అంశాలన్నీ చూసుకున్నాం. ఇప్పుడు మనం ఒక లొకేషన్‌కి వెళ్ళాం. ఆ లొకేషన్‌లో ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మీద పడి ఒక నాయకుడిని కొట్టడమో, లేకపోతే వెంబడించడమో జరుగుతుంది. పోలీసులేమో వాళ్ళని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకొక వర్గం వాళ్ళు కూడా అక్కడికి గుమిగూడారు. ఒకరినొకరు పరస్పరం దూషించుకోవడము, కొట్టుకోవడము, తోసుకోవడము సంథింగ్ జరుగుతుంది. అంటే దట్ ఈస్ ఒక యుద్ధ భూమిలా ఉంది. అంటే ఎవరు ఎవరిని కొడుతున్నారు? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? అవతల నాయకులు ఏమవుతుంది? యువతల నాయకులకి ఏమవుతుందో తెలీదు. అలాంటి చోటికి మనం పోయాం. పోయేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనం తీసేటటువంటి ఆహ్, కొన్ని స్నాప్స్ ముందు తీసుకోవాలి. స్నాప్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్నాప్స్‌ని మన వీడియోలో అవసరమైన చోట వాటిని జాయింట్ చేసుకోవచ్చు. అనుసంధానం చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక పోలీసు నియంత్రించడానికి పోయినప్పుడు ఆ పోలీసు మీద నలుగురు దాడి చేస్తున్నారు. అది ఒక షాట్. ఆ షాట్‌ని ముందు మనం ఒక షాట్ కింద తీసుకోవాలి. రెండోదేంటి మొత్తం ఒక పెద్ద గ్రౌండ్ లేదా రోడ్డు. ఆ రోడ్డు మీద వందలాది మంది పరిగెడుతున్నారు. ఆ పరిగెడుతున్న దాన్ని మనం ఒక వైడ్ యాంగిల్‌లో మనం ముందు తీసుకోవాలి. ఒక 10 మంది, 15 మంది పరిగెడుతుంది. టోటల్ ఆహ్, మా ఆ ఏరియా మొత్తాన్ని మనం ఒక ఎక్స్‌ట్రా వైడ్ యాంగిల్ తీసుకోవాలి. అంటే టోటల్ ఇటు పోలీసులు, ఇటు వీళ్ళు మధ్యలో ఇంకొక రకమైన పార్టీకి చెందిన నాయకులు వీళ్ళంతా పరిగెత్తడమో, తిరిగి వస్తుండడమో సంథింగ్ జరుగుతుంది అది. తర్వాత ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి ఎవరో వాళ్ళ కోసం మనం ఏం చేస్తామంటే, ఆ కీలకమైన నాయకులు కారు దిగుతున్నారా? వాళ్ళు కూడా పరిగెడుతున్నారా? లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? అది ఒక మిడ్ షాట్ మనం ఒకటి తీసుకోవాలి. అలాగే మీడియం యాంగిల్ ఒకటి తీసుకోవాలి. అవసరమైతే టైం దొరికితే ఆ నాయకులు మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే కొన్నిసార్లు మీరు గమనించే ఉంటారు. ఈ ధర్నాలు, రాస్తారోకోలు జరిగేటప్పుడు పోలీసులు వాళ్ళని బలవంతంగా ఎక్కించుకొని వ్యానుల్లో పడేస్తున్నప్పటికి కూడా వాళ్ళు మనం మనం మన ఫోన్ గాని లేదా మన దగ్గర ఉన్నటువంటి మైక్రోఫోన్ గాని ఏదైనా పెట్టినప్పుడు వాళ్ళేం జేస్తారు? లేదా ఛానెల్ వాళ్ళ లోగో పెట్టినప్పుడు ఏం జేస్తారు? వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు.
ఈ ప్రభుత్వం ఇట్లా అట్లా అని ఏదో కామెంట్స్ చేస్తూ మాట్లాడతారు. అలాగా ఆ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు ఒక క్లోజ్ షాట్ మనం ఏదైనా తీసుకొని అంటే జీప్ మా పోలీస్ వ్యాన్ ఎక్కించారు, లేదా నలుగురు పోలీసులు మోసుకుంటూ పోతున్నారు. అదొక షాట్ తీసుకోవాలి. ఇట్లాగా డిఫరెంట్ షాట్స్ తీసుకొని మనం ఒక వీడియో కూడా తీసుకున్నామంటే, మన ఆఫీస్‌కి వెళ్ళగానే ఆ వీడియోలో మిస్ అయినటువంటి క్లిప్స్ ఏమైనా ఉంటే, ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఫోటోల నుంచి వాటిని మనం మిళితం చేసి, మనం దాన్ని యాడ్ చేసుకొని ఆహ్, ఆ ఫీచర్‌ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రధాన నాయకుడున్నాడు. అది వీడియోలో మిస్ అయింది. ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టు గాని, లేదా ఆయన పరిగెడుతున్నప్పుడు గాని, మొన్న ఒక రాష్ట్రంలో మంత్రిని అక్కడ రైతులు వెంబడించారు. మన దక్షిణాది రాష్ట్రాలు కాదు, ఉత్తరాది రాష్ట్రాల సంగతి చెప్తున్నా. అక్కడ ఒక మంత్రిని ఆ గ్రామానికి వెళ్ళగానే రైతులు వెంబడించగానే, ఆ మంత్రి ప్రాణభయంతో పరిగెత్తాడు. మంత్రి. ఆయన వెనుక గన్‌మెన్‌లు పరిగెత్తారు. అంటే అదొక ఆకర్షణీయమైనటువంటి వార్త అవుతుందన్నమాట. ఒక మంత్రి అయ్యుండి తను ఆ గ్రామస్తులతో ప్రాణభయంతో పరిగెత్తాడు అనే వార్త చూస్తారు జనం. మనకక్కడ ఏముండాలి? మంత్రి పరిగెడుతున్న దృశ్యం ఉండాలి. గన్‌మెన్‌లు పరిగెడుతున్న దృశ్యం ఉండాలి. ఆయన బస్సులో పోయాడా? లారీలో పోయాడా? లేకపోతే తన జీప్‌లోనే పోయాడా? ఎంత దూరం పరిగెత్తాడు? వీటన్నిటికి సంబంధించినటువంటి షాట్స్ ఉండాలి కుదిరితే. కాబట్టి మనం ఇదంతా కూడా ప్లాన్ చేసుకొని మనం ముందుకెళ్లాల్సి ఉంటది. అంటే మనం ఒక ప్లానింగ్ చెప్పుకున్నాం. ప్లానింగ్ తర్వాత మనకు ఎలాంటి ఫోన్‌లు ఉండాలి, ఏంటి ఫీచర్స్ చెప్పుకున్నాం. దాని తర్వాత మొబైల్ ప్లాట్‌ఫార్మ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఆహ్, మ మన షూటింగ్ తాలూకా యాంగిల్స్ చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం ఎడిటింగు, రికార్డింగు ఆ విషయాలకొద్దాం. ఇవాళ నేను తక్కువ వ్యవధి మాట్లాడి ఎందుకంటే దీంతో ఇక్కడ మనకి క్లాస్ అయిపోతుంది కాబట్టి, మీతో కొంచెం ఎక్కువ సేపు మాట్లాడేద్దాం అని అనుకుంటున్నాను. కాబట్టి గెట్ రెడీ విత్ యువర్ క్వెషన్స్ అండ్ డౌట్స్ అండ్ ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అవర్ ప్రోగ్రామ్‌కి సంబంధించి మాత్రం. ఇప్పుడు నిన్న మన మిత్రులు కొంతమంది అడిగారు. ఏమైనా ఉంటే చెప్పండి యాప్స్ గురించి అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే చాలా యాప్స్ అందుబాటులోకి వచ్చినాయండి. మనం వాటిని ఎట్లా వినియోగించుకుంటాం అనే దాన్ని బట్టి. ప్రతి యాప్‌కి మీరు మామూలుగా అయితే ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్‌లకి కాంపాక్టబుల్ అయినటువంటి యాప్స్ సెపరేట్‌గా ఉంటాయి. ఆండ్రాయిడ్ యాప్స్ అని సెపరేట్‌గా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క యాప్ కొన్ని రకాలైనటువంటి సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫార్మ్స్ మీద మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఆండ్రాయిడ్ యాప్స్ అలాగే విండోస్ తాలూకా యాప్స్ సెపరేట్‌గా ఉంటాయి. కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ విండోస్ మీద కూడా పనిచేస్తాయి. కానీ ఐఫోన్ మీద పనిచేయవు. కాబట్టి ఐఫోన్‌లకి సెపరేట్ యాప్స్ ఉన్నాయి. అలాగే బ్లాక్‌బెర్రీ ఫోన్స్ ఉన్నాయంటే వాటికి యాప్స్ సెపరేట్‌గా ఉంటాయి. ఈ యాప్స్‌ని మనం ఎక్కడ తీసుకోవాలి అంటే మనకి గూగుల్ ప్లే ఉంది. గూగుల్ ప్లే నుంచి మనం యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. దాని నుంచి కూడా మనం యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ యాప్ స్టోర్ ఉంటుంది. దాని నుంచి యాపిల్ ఐఫోన్‌లకు సంబంధించినటువంటిది ఏదైనా ఉంటే దాని నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే బ్లాక్‌బెర్రీ కూడా ఐఓఎస్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నవి. వాటిని యాపిల్ ఐఫోన్ యాప్ స్టోర్ నుంచి కూడా వాళ్ళు అవసరమైనటువంటి యాప్స్‌ని డౌన్‌లోడ్ చేయొచ్చు. ఒక యాప్‌ని మనం డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు 2, 3 అంశాలుంటాయి. ఏముంటాయంటే ఆ యాప్ తాలూకా పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఉంటుంది కింద. మీకిక్కడ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఒక స్కూల్‌లో ఇద్దరే విద్యార్థులు పరీక్ష రాశారు. ఇద్దరూ పాస్ అయ్యారు. అంటే ఎంత ఉత్తీర్ణత శాతం? 100%. ఒక స్కూల్‌లో ఇద్దరు పరీక్ష రాశారు. ఒకడు పాస్ అయ్యాడు. ఒకడు ఫెయిల్ అయ్యాడు. అక్కడ ఉత్తీర్ణత శాతం ఎంత? 50%. ఒక స్కూల్‌లో 200 మంది పరీక్ష రాశారు. కానీ అక్కడ ఒక స్కూల్‌లో 60 మంది పరీక్ష రాశారు అనుకుందాం. 60 మంది పరీక్ష రాసి 6 పాస్ అయ్యారు.
అక్కడ ఉత్తీర్ణత శాతం ఎంత? 10%. అంటే ఈ పర్సంటేజ్‌లు లెక్కేసేటప్పుడు ఇక్కడ పాస్ అయింది 6, అక్కడ పాస్ అయింది ఒక్కడే. ఇంకో స్కూల్‌లో పాస్ అయింది ఇద్దరే. కానీ ఇద్దరు పాస్ అయినా 100% పెర్ఫార్మెన్స్ ఉందక్కడ. ఇక్కడ 6 పాస్ అయ్యారు. కానీ 6 పాస్ అయినా కూడా పెర్ఫార్మెన్స్ 10% ఉంది. అంటే ఇద్దరు పాస్ అయిన దగ్గర 100% అని చూపిస్తది స్కూలు. 100% పాస్ అయ్యారని. 6 పాస్ అయిన దగ్గర 10% చూపిస్తారు. అలాగే ఈ యాప్స్ తాలూకా రేటింగ్స్ కూడా మాయాజాలం ఉంటుంది. అది చెప్పడానికి చెప్పా. ఎట్లా మాయాజాలం అంటే వాడు ఒకరో ఇద్దరో దానికి రేటింగ్ ఇస్తారు. ఔట్ ఆఫ్ 10 స్కేల్ 0 to 10 వాడు ఏం చేస్తాడంటే 10 అని ఇస్తాడు. అంటే ఒక్కడే ఇచ్చాడు అక్కడ రేటింగ్. ఇవ్వగానే 10 ఇవ్వగానే ఆ యాప్ తాలూకా పెర్ఫార్మెన్స్ 10 పాయింట్స్ కిందకు వచ్చేస్తుంది. కానీ ఇంకొక యాప్‌కి బాగా పనిచేస్తున్న యాప్, దీనికంటే బెటర్ యాప్ అనుకుందాం. ఆ బెటర్ యాప్‌కి 10 మంది రేటింగ్ ఇచ్చారు. ఏమిచ్చారు? ఒకడు 10 ఇచ్చాడు, ఒకడు 9 ఇచ్చాడు, ఒకడు 8 ఇచ్చాడు, ఒకడు 7 ఇచ్చాడు, ఒకడు 6 ఇచ్చాడు, ఒకడు 5 ఇచ్చాడు, ఒకడు 4 ఇచ్చాడు, ఒకడు 3, 2, 1 ఇచ్చారు అనుకుందాం. 10 మంది 10 రకాలుగా. అక్కడ దాని తాలూకా రేటింగ్ ఎంత ఉంటది? 5 పాయింట్ ఉంటుంది. అంటే ఒక్కడు ఇచ్చినటువంటి మామూలు యాప్ 10 పాయింట్‌లో ఉంటే 10 మంది చూసి 10 మంది వాడుతున్నటువంటి ఒక యాప్, దానికంటే బెటర్ యాప్, దీని రేటింగ్ 5 ఉంటుంది. కాబట్టి రేటింగ్‌లు చూసి మోసపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ యాప్‌ని ఎంతమంది డౌన్‌లోడ్ చేసుకున్నారు? అంకె వస్తుంది. యాప్‌లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి? అది కూడా మనం చూడాలి. యాప్‌తో పాటు అడ్వర్టైజ్‌మెంట్‌లు సైమల్టేనియస్‌గా వెర్టికల్‌గా వస్తాయా? రెక్టాంగులర్‌గా వస్తాయా? లేకపోతే స్టోర్డ్‌గా ఉంటాయా? స్టాటిక్‌గా ఉంటాయా? ఆ అంశాలను చూసుకోవాలి. ప్లస్ ఆ యాప్‌ని ఆ యాప్ తాలూకా ఉపయోగాలు ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది? ఉపయోగపడదా? అన్న అంశాలను చూసుకోవాలి. వీటన్నిటిని చూసి మనం ఈ యాప్స్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే లైక్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి మనం వీటిని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే యాప్స్ చాలా వరకు మీ డేటాను అడుగుతాయి. మీ పేరు, మీ దగ్గర మీ ఫోన్‌లో ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా నేను ట్రాక్ చేస్తా అంటది. మీ ఫోన్‌లో ఉన్నటువంటి డేటానంతా ట్రాక్ చేస్తా, మీ మెసేజ్‌లు ట్రాక్ చేస్తా, ఇవన్నీ అడుగుతదనమాట. మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలో మనం ముందే చూసుకోవాలి. అంతవరకే యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే మన ఫోన్ మొత్తం వేరే సర్వర్‌లో డంప్ అయ్యి మన డేటా మొత్తం డంప్ అవుతుంది. ఒకటి. రెండోది, కొంతమంది ఏం చేస్తారంటే టెలిగ్రామ్‌లో గటా ఏదైనా లింక్ రాగానే ఆ లింక్‌లో జాయిన్ అవుతారు. మీరు ఎప్పుడైనా కూడా వాట్సాప్‌లో గాని, టెలిగ్రామ్‌లో గాని ఎక్కడైనా కూడా మీరొక లింక్ ద్వారా జాయిన్ అవ్వటానికి ట్రై చేసినప్పుడు 1కి 2 మార్లు చూసుకోండి. లింకు ద్వారా చాలా రిస్క్ ఉంటుంది. మీకు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే ఒక ఫ్రెండ్ ద్వారా ఆ పర్టిక్యులర్ యాప్‌కి సంబంధించి గాని, లేదా గ్రూప్‌కి సంబంధించి గాని ఆ డైరెక్ట్ లింక్‌ని మీకు పంపమనండి. అంతే తప్ప అనానిమిటీతో వచ్చినటువంటి ఎవరో ముక్కు, మొహం తెలియని వాళ్ళు పంపిన లింక్‌ని ఎప్పుడు కూడా క్లిక్ చేయొద్దు. క్లిక్ చేస్తే 2, 3 రకాల నష్టాలు. ఒకటి, మీ డేటాను మొత్తం కోల్పోతారు. 2, కొన్ని సందర్భాల్లో మీ ఫోన్ పనిచేయడం ఆగిపోతుంది. 3, మీ పాస్వర్డ్‌లు అన్నీ కూడా లీక్ అవుతాయి. కాబట్టి ఈ జాగ్రత్తను మనం తీసుకోవాలి. యాప్స్‌ని వాడేటప్పుడు గాని, వీటిలో గాని. ఇంకొకటి, మనం యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు కొన్ని ఫ్రీ యాప్స్ ఉంటాయి. కొన్ని పెయిడ్ యాప్స్ ఉంటాయి. మనం పెయిడ్ యాప్స్‌లో కొన్ని ఇది బావుంది, దీన్ని వాడుకుందాం అన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే మీకు క్రెడిట్ కార్డ్‌తో లింక్ చేస్తాడు. అంటే ఎట్లా అంటే మీ క్రెడిట్ కార్డ్ నంబర్ ఇవ్వండి, దాని వాలిడిటీ డేట్ ఇవ్వండి, ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతాడు. మనం టక 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 కొట్టేస్తాం. కొట్టేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు కట్ అయిపోతా ఉంటాయి. మీరు నాకు ఈ యాప్ వద్దు అన్నప్పుడు ఆ యాప్‌ని మీరు డిలీట్ చేసుకున్నా కూడా ఫోన్‌లో నుంచి యాప్ తాలూకా మెయింటెనెన్స్ చార్జెస్ మాత్రం క్షమించండి. ఆ మెయింటెనెన్స్ చార్జెస్ మాత్రం మీ క్రెడిట్ కార్డ్ నుంచి
కట్ అవుతుంది అనమాట. కాబట్టి మీ డబ్బులు కట్ అవుతుంటాయి, మీరు యాప్ వాడరు. ఇది ఏమైంది అన్నది కూడా మీకు అర్థం కాదు. అది రెండోది. మూడోది మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను. మనం ఒక గ్రూప్ నుంచి అడ్మిన్‌గా ఉన్నప్పుడు మనం ఆ ఎగ్జిట్ కావాలంటే, ఆ గ్రూప్ నుంచి మీరు డైరెక్ట్‌గా ఎగ్జిట్ కావద్దు. మీరు ఎప్పుడైనా అడ్మిన్‌గా ఉన్నారంటే, ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరిని ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్కరిని డిలీట్ చేసి, చివరికి మీ పేరు మాత్రమే ఉంచుకొని, ఆ తర్వాత గ్రూప్‌ని క్లోజ్ చేసి డిలీట్ చేయాలి. ఒకవేళ మీరు అడ్మిన్‌గా ఉండి, మీరు అకస్మాత్తుగా గాని మీరు డిలీట్ అయ్యారంటే, లేదా ఫోన్‌ని అకస్మాత్తుగా మార్చారంటే, మార్చేటప్పుడు ట్రాన్స్‌ఫర్ కొట్టకుండా ఆ అకౌంట్‌ని క్లోజ్ చేశారంటే, మీ అడ్మిన్ రైట్స్ తర్వాత ఉన్న వాళ్ళకి ఎళ్ళిపోతాయి. అప్పుడు మీ గ్రూప్ తాలూకా అడ్మిన్‌గా ఇంకొక వ్యక్తి, తెలియని వ్యక్తి ఆయన ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ ఆ గ్రూప్ తాలూకా పేరు మీదే ఉంటుంది. ఆ గ్రూప్‌లో ఏమైనా వివాదం జరిగితే పోలీసులు మీ దగ్గరికే వస్తారు. కాబట్టి ఏదో సరదాగా గ్రూపుల్లో టకటకా చేరిపోయి సడెన్‌గా ఎగ్జిట్ అవ్వడం, ఫోన్ మార్చడం, గ్రూప్స్‌ని చేంజ్ చేయడం ఇట్లా చేస్తే మీ గ్రూప్స్ అన్నీ కూడా పోతాయి. ఇంకొకరు అడ్మిన్ రైట్స్ అవుతారు. వాళ్ళకి పోతుంది. కాబట్టి ఈ విషయాల్ని మనం కొంచెం మైండ్‌లో పెట్టుకోవాలి. మైండ్‌లో పెట్టుకొని మనం యాప్స్‌ని డౌన్‌లోడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, కెమెరా మన మంచి కెమెరాతో ఉన్నటువంటి మొబైల్ ఫోన్‌ని మనం వాడుతున్నాం. స్టిల్ మనం కొన్ని ఫోటోలు తీసాం. ఆ తీసినటువంటి ఫోటోల్ని మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాం. మన ఫోను ఐఫోన్ అనుకోండి. ఐఫోన్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే లేదు ఆండ్రాయిడ్ ఫోన్ అనుకోండి. ఈ రెండిటికి కూడా కాంపాక్టబుల్‌గా అడోబ్ ఫోటోషాప్ తాలూకా ఫోటోషాప్ ఎక్స్‌ప్రెస్ అని ఒక కంబైన్డ్ యాప్స్‌తో కూడినటువంటి ఒక ప్యాకేజ్ మనకి మార్కెట్‌లో దొరుకుతుంది. అంటే మన సిస్టమ్‌లో గాని, పర్సనల్ కంప్యూటర్‌లో కానివ్వండి, లేదా మన ఫోన్‌లో కానివ్వండి, మనం అడోబ్ ఫోటోషాప్ మొత్తం టోటల్ ఇది ప్యాకేజ్ గాని మనం ఏయించుకున్నామంటే, ఆ అడోబ్ ఫోటోషాప్‌లో లెవెల్స్ ఉన్నాయి. అడోబ్ ఫోటోషాప్ స్టూడెంట్, అడోబ్ ఫోటోషాప్ అఫీషియల్, అడోబ్ ఫోటోషాప్ ప్రొఫెషనల్, అడోబ్ ఫోటోషాప్ ఎక్స్‌ప్రెస్ ఇట్లా ఉంటాయి ప్యాకేజెస్. అంటే మన అవసరాలు బట్టి ఒక స్టూడెంట్‌కి హై ఎండ్ ఫీచర్స్ అవసరం ఉండదు. వాళ్ళకు ఒక లెవెల్ వరకే అవసరం ఉంటది. ఈ ప్యాకేజ్ కాస్ట్ 30, 40,000 వరకు ఉంది. అంటే మీ ఫోను 20,000 పెట్టుకుంటే, ఈ ప్యాకేజ్ ఏయించుకోవాలంటే హై ఎండ్ ప్యాకేజ్ అయితే 30,000 కలిపితే రూ. 50,000 మీరు చెల్లించాల్సి ఉంటది. అదే లో ప్యాకేజ్ అంటే ఒక స్టూడెంటో, ఎక్స్‌ప్రెస్సో, ప్రోనో అని ఏయించుకున్నామంటే ఒక 2, 3,000, 4,000లో అవుతుంది. అంటే మీ ఫోన్ ఒక 20,000 అదొక 2, 3,000 ఒరిజినల్ అయితే. బయట మార్కెట్‌లో పైరేటెడ్ దొరుకుతుంటాయి. పైరేటెడ్ ఏయించుకుంటే ఒక 400కో, 500కో మీకొస్తుంది. కాబట్టి అదొకటి అడోబ్ ఫోటోషాప్ తాలూకా ఎక్స్‌ప్రెస్ మనం ఏయించుకున్నామంటే, మన ఫోన్‌లో మనం ఎడిటింగ్ చేసుకోవటం అనేది, ఫోటోస్ ఎడిటింగ్ అనేది, కెమెరా ఎడిటింగ్ అనేది మనకి ఈజీ అయిపోతుందనమాట. అదే ఐఓఎస్ ఫోన్‌లు, ఇంటర్నెట్ ఫోన్‌లు అయితే కెమెరా ప్లస్ అని ఉంటుంది. కెమెరా ప్లస్ అనేటటువంటి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని వేసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్‌లో అయితే అడోబ్ ఫోటోషాప్ ఎంచుకోండి. అది కాంపాక్టబుల్‌గా ఉంటది. లేదా అంటే స్నాప్ స్పీడ్ అని ఒకటుంది. అదైనా వేయించుకోవచ్చు. అదే మనం ఒకవేళ వీడియో మనం రికార్డ్ చేస్తున్నాం. మనం ఆ వీడియోని ఎడిట్ చేయాలనుకుంటున్నాం. ముందేం జేయాలి? ఎడిటింగ్ జేసుకోవాలి. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత దాన్నేమో అప్‌లోడ్ జేస్తాం. ఎడిటింగ్‌కి ముందేం జేయాలి మనం? వేరే చోటుకెళ్ళి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఒక ప్రముఖ ఎడిటరు, వృద్ధ ఎడిటర్ ఆయన దగ్గరికెళ్ళాం. ఇంటర్వ్యూ చేసాం. అది రికార్డ్ చేసాం. అలాంటి రికార్డింగ్ టైమ్‌లో కొంచెం క్లారిటీ కోసం మనం ఏం చేయొచ్చంటే ఫిల్మిక్ ప్రో అని ఉందొకటి. ఒక యాప్. దాన్ని మనం డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నామంటే, మనం రికార్డ్ చేస్తున్నప్పుడే ఆ వీడియో చాలా హై ఎండ్ క్వాలిటీతో మనం రికార్డ్ చేయగలుగుతామనమాట. అలాగే సినిమా FV5 అని ఒక యాప్ ఉంది. దాన్ని రికార్డింగ్‌కి వాడుకోవచ్చు. అదయిన తర్వాత మనం ఎడిటింగ్‌కొచ్చామంటే ఐఓఎస్‌కొచ్చేసరికి ఇంటర్నెట్ ఫోన్‌లకొచ్చేసరికి యాపిల్ ఐమూవీ అనే ఒక యాప్ ఉంది. అలాగే
లూమా ఫ్యాషన్ అని ఒకటి ఉంది. ఆ 2 డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా అంటే పినాకిల్ స్టూడియో అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏందంటే కొంత వెరిఫైడ్ యాప్స్ అన్నమాట. ఇలాంటి యాప్స్ మనం పేర్లు చెప్పుకుంటా పోతే వందలాది ఉన్నాయి. కానీ వీటిలో ఔట్ ఆఫ్ ఆల్ దీస్ బెస్ట్ యాప్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తున్నా. అదే ఆండ్రాయిడ్ అనుకోండి, వుయ్ వీడియో అని ఒక యాప్, లేదంటే కైన్ మాస్టర్. ఇప్పుడు ఎక్కువ మంది కైన్ మాస్టర్ వాడుతున్నారు. కైన్ మాస్టర్ వాడితే ఏమొస్తుందంటే కింద కైన్ మాస్టర్ అని వస్తుందన్నమాట. మీరు ఎడిటింగ్ చేసిన తర్వాత. కాబట్టి అది ఇష్టం లేని వాళ్ళు కైన్ మాస్టర్ వాడట్లా. లేని వాళ్ళు వాడుతున్నారు. పర్వాలేదు అది వస్తే మనకేంటి ఇబ్బంది అని అనుకున్న వాళ్ళు వాడుతున్నారు. అది ఆండ్రాయిడ్‌కి మనం వాడుకోవచ్చు. అదే ఆడియో రికార్డింగ్ చేస్తున్నాం ఎక్కడో ఒక పక్షుల కిలకిల రావాలో, లేకపోతే గొడవల దగ్గరనో, లేకపోతే ఇంకో చోట మనం చేస్తున్నప్పుడు మనం ఐఓఎస్‌కైతే వాయిస్ రికార్డర్ ప్రో అని ఉంది. దాన్ని మనం వాడుకోవాలి. అలాగే ఆండ్రాయిడ్ అయితే పీసీఎం రికార్డర్ అని ఉంది. దాన్ని మనం వాడుకుంటే చాలా బావుంటుందన్నమాట. అలాగే మనం లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాం అనుకోండి ఒక ప్రోగ్రామ్‌ని. చేసేటప్పుడు ఐఓఎస్ ఫోన్‌లకైతే పెరిస్కోర్ అని ఒకటుంది యాప్. ఆ పెరిస్కోర్‌ని మనం ఆండ్రాయిడ్ ఫోన్‌లలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఆహ్, అలాగే యూస్ట్రీమ్ అనే ఒకటి ఉంది. దాన్ని కూడా మనం ఐఓఎస్ ఫోన్‌లలో, ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వాడుకోవచ్చు. అలాగే బేమ్ బజార్ అని ఒకటుంది. దాన్ని కూడా ఐఓఎస్ ఫోన్‌లకి, మన ఆండ్రాయిడ్ ఫోన్‌లకు కూడా మనం ఉపయోగించుకునే అవకాశం మనకుంది. అలాగే మనం ఇంకా కొంచెం ఇంపార్టెంట్ ఫోన్‌లో డ్రాప్ బాక్స్ ఉంది. మనం ఇందాకల చెప్పుకున్నాం. ఒక ఫోన్ నుంచి ఒక ఫోన్‌కి డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటే ఇమ్మీడియేట్‌గా మనకి స్పీడ్‌గా, అతి వేగంగా కొన్ని వందల ఫోటోలు క్షణాల్లో మనకి ట్రాన్స్‌ఫర్ కావాలంటే డ్రాప్ బాక్స్ ఒకటుంటుంది. అలాగే జూమ్ స్నాప్ అదొకటుంది. తర్వాత జామ్ స్నాప్ అని ఒకటుంది. పేజెస్ అనే ఒక యాప్ ఉంది. మనకి గూగుల్‌లో వాయిస్ అని ఉంటుంది. గూగుల్ వాయిస్, గూగుల్ క్లిప్, మీరు ఒకసారి గూగుల్ దీంట్లోకెళ్లారంటే చాలా యాప్స్ పనికొచ్చేటటువంటి యాప్స్ ఉన్నాయి. గూగుల్ కవర్ అని ఒకటుంటుంది. వీటన్నిటిని కూడా మనం కవర్ కిందగా మనం ఒక కవర్ పెట్టాలనుకుంటే కూడా దాన్ని మనం ఉపయోగించుకొని చేసుకోవచ్చు. అలాగే మనకిప్పుడు స్నాప్ చాట్ ఉంది. మీ అందరికి తెలిసిందది. అలాగే వీడియో గ్రేడ్ అని వీడియో కొంచెం ప్రొఫెషనల్‌గా ఆ వీడియోని మనం కొంచెం ఎన్హాన్స్ చేయాలంటే వాయిస్ క్లారిటీ, డిస్‌ప్లే క్లారిటీ కోసం దాన్ని మనం వాడుకోవచ్చనమాట. అలాగే హైపర్ ల్యాబ్స్ అని ఒకటుంది. గ్రేవీ అని ఒకటుంది. తర్వాత ఎవర్ నోట్ అనేటటువంటి ఒక యాప్ కూడా ఉంది. వీటిని మనం వేరు వేరు సందర్భాల్లో మనం ఉపయోగించుకొని మన తాలూకా ప్రోగ్రామ్ క్వాలిటీని మనం పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది. అయితే మనం ఇందాకల మనం చెప్పుకున్నాం. ఒక రైతుల గొడవ అవుతుంది. అక్కడికి మనం వెళ్ళాం. వెళ్ళేటప్పుడు మనం చేత్తో ఈ సెల్ఫీలు తీసుకున్నట్టు, లేకపోతే కెమెరాని రివర్స్‌లో పట్టుకొనో మనం చేశామనుకోండి, మనం ఆ చేత్తో దాన్ని ఎంతసేపు పట్టుకోలేము ఇట్లాగా. దానికి ఇప్పుడు మనకి మార్కెట్‌లో దానికి కూడా మనకి రకరకాలైనటువంటి ఉపకరణాలొచ్చినాయి. మనం ఒక బాడీకి ఒక బ్యాండ్ పెట్టుకొని ఒక చిన్న స్టాండ్ ఒస్తుంది. ఆ స్టాండ్‌కి మనం ఫోన్ పెట్టేసామనుకోండి, మనం కూడా పరిగెత్తినా, మనం పక్కకెళ్ళినా, లేదా మనల్ని పోలీసోళ్ళు కొడుతున్నారు. మనం తప్పించుకోవాలి. ఫోన్ తీసుకుంటా మనం ఫోటోలు తీసుకుంటా కూర్చుంటే, మొన్న జరిగిన ఘటనలో కొంతమంది రిపోర్టర్‌లకు కూడా దెబ్బలు తగిలాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి. అవి ఎదురవ్వకుండా ఉండాలంటే మనం మన బాడీకే దాన్ని ఒక గ్రిప్ అని వస్తుంది ఇప్పుడు. రకరకాల మోడల్స్‌లో వస్తున్నాయి ఆ గ్రిప్స్. అంటే మనం దానికి ఒక వైట్ బ్యాండ్ ఉంటుంది. ఆ బ్యాండ్‌కి ఒక స్టిక్ వస్తుంది. ఆ స్టిక్‌కి మనం ఫోన్ పెట్టేసుకున్నామంటే అది గ్రిప్ స్ట్రిక్ట్‌గా ఉంటుంది. మనం అవసరమైనదేమో వీడియో ఆన్ చేసామంటే వీడియో తీస్తూనే ఉంటుంది. మనం ఎటు నుంచి ఎటు రన్ చేసినా ఆ వీడియో రికార్డ్ అవుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం పరిగెత్తి పక్కన నిల్చున్నాం. లేదా వంతెన పక్కన నిల్చున్నాం. మొత్తం తీస్తున్నాం షూటింగ్. అప్పుడు మనం ట్రైపాడ్ గాని, హ్యాండ్ హెల్డ్ రిగ్ గాని, అంటే మనం చేత్తో పట్టుకొని ఇప్పుడు సినిమాలు కూడా ఇదివరకు స్టాటిక్ ఫోన్‌లుండేవి. ఇప్పుడేం జేస్తున్నారు? హీరో పరిగెడుతున్నట్టో, లేకపోతే హీరో
ఏదో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నట్టు, లేకపోతే కార్ చేజింగ్ సీన్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు కార్లకే ఈ హ్యాండ్ హెల్డ్ రిగ్స్ పెడుతున్నారు. లేదా అంటే కెమెరామెన్సే బాడీకి పెట్టేసుకొని లేదా చేత్తో పట్టుకొని మన చేయి అటు ఇటు మన మూమెంట్ ఉన్నప్పటికీ కూడా, మొబిలిటీ ఉన్నప్పటికీ కూడా దృశ్యం బ్లర్ అవ్వకుండా మనం ఇట్లా అన్నాం అనుకోండి, మామూలు ఫోన్తో తీస్తే ఆ పిక్చర్ బ్లర్ అవుతుంది. అట్లా బ్లర్ అవ్వకుండా ఈ రిగ్స్ వచ్చినాయి. ఈ రిగ్స్ తో మనం పైకి కిందకు అంటుంటే దృశ్యం పైకి కిందకు అవుతుంది తప్ప బ్లర్ అవ్వదు అనమాట. అలాగనే మనకి ఇప్పుడు మంచి మైక్రోఫోన్స్ వచ్చినాయి, హెడ్ ఫోన్స్ వచ్చినాయి, కొనుక్కోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందాక మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాం. మంచి బ్యాటరీ అయినప్పటికీ కూడా అయిపో వచ్చింది. అక్కడికి వెళ్ళాం మనం, అయిపో వస్తుంది. అలాంటప్పుడు మనకి పవర్ బ్యాంక్స్ ఉన్నాయి మార్కెట్లో, మెమరీ కార్డ్స్ ఉంటాయి. ఒకవేళ మన ఫోన్లో మెమరీ అంటే డ్యూయల్ మెమరీ 2.0 3.0 రెండింటితో కలిపి ఉన్నటువంటి యూఎస్బి మెమరీ కార్డ్స్ వచ్చినాయి. అంటే మనం ఫోన్ కి పెట్టుకోవచ్చు ఒకవైపు, ఇంకొక వైపు మన సిస్టమ్ కి పెట్టుకోవచ్చు, లేదా ఇంకో ఫోన్ కి పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఈ ఫోన్ లో నిండిపోయినప్పుడు ఈ డేటా అంతా కూడా వేరే ఫోన్లో కానీ లేదా వేరే సిస్టంలో కానీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే డేటా ట్రాన్స్ఫర్ కార్డ్స్ కూడా ఉన్నాయి. అది మనం డేటా ట్రాన్స్ఫర్ కార్డ్ పెట్టుకుని కూడా మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకొని ఫోన్ స్లో అవ్వకుండా మనం అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అది ఇక్కడ నేను ఒక 2 minutes ఆపుతాను. మీరు ఎవరైనా మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మిగతాది కంప్లీట్ చేసి క్లోజ్ చేద్దాం. ఎనీ ఆఫ్ యూ హలో, ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అన్మ్యూట్ చేసేసింది ఆల్రెడీ. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు వెంకట ఫ్రమ్ విశాఖపట్నం సార్. చెప్పండి సార్. ఇప్పుడు మీరు యాప్స్ చెప్పారు కదా సార్, మాకు ఉపయోగపడే యాప్స్ అవన్నీ. ఆ యాప్స్ యొక్క లింక్స్ మాకు కొంచెం ఏమైనా పోస్ట్ చేయగలరు సార్ ఇందులో? మీకు అన్నీ మన ప్రెస్ అకాడమీ ఆల్ డీటెయిల్స్ మీకు ఇస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఇన్ఫర్మేషన్. మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు మీకు. ఓకే సార్. ఓకే సార్. ఇంకా సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ సేమ్ డౌట్ సార్. మాకు ఆ లింకులు యాప్స్ సంబంధించిన గ్రూప్ లోనన్నా మెసేజ్ పెట్టండి సార్. మాకు సంబంధించిన సమాచారం సార్ చెప్పినా అక్కడ మేము తీసుకుంటాం సార్. సేమ్ అదే అడగాలనుకున్నాం సార్. తప్పకుండా. అంటే మామూలుగా పంపించండి, పంపిస్తే గ్రూప్ లో పెట్టేసి సార్ మీరు పంపించండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. పోతే మళ్ళీ మనం మాట్లాడదాం. ఇంకొక 2 points చెప్పి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ఫోను మనం ఇందాకలే చెప్పాను మీకు, గ్రిప్, హ్యాండ్ హెల్డ్ రిగ్స్, ట్రైపాడ్స్, సెల్ఫీ స్టిక్, మనం మైక్రో ఫోన్ పట్టుకెళ్ళాం, హెడ్ ఫోన్స్ పట్టుకెళ్ళాం, పవర్ బ్యాంక్ పట్టుకెళ్ళాం. ఎవ్రీథింగ్ మన దగ్గర సామాగ్రి రెడీగా ఉంది. ఒక బ్యాక్ ప్యాక్ పెట్టుకొని మనం ఇవన్నీ దీంతో మనం ఎక్విప్మెంట్ తో మనం వెళ్ళినప్పటికి కూడా అక్కడ లైటింగ్ లేదు. సాయంత్రం అయింది, ఊరి చివర ఉన్నాం, ఒక సంఘటన జరుగుతుంది. అప్పుడు మన దగ్గర ఏముండాలి? ఇప్పుడు కెమెరా లైట్స్ ఉండాలి. కెమెరా లైట్స్ కి ఇప్పుడు రకరకాలైనటువంటి ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి మన కెమెరాలు వాడటానికి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా, తక్కువ వ్యయంతో జస్ట్ ఒక 200-300 రూపాయలతోటే మంచి ఫ్లడ్ లైట్స్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. అలాగే మన ఈవెన్ ఫర్ మొబైల్ ఫోన్స్ ఆల్సో లెన్సెస్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు మనం దాన్ని కూడా వాడచ్చు. అలాగే మన మైక్రోఫోన్ ఉందంటే వాటికి విండ్షీల్డ్స్ వచ్చినాయి. అంటే మన సౌండ్స్, బయట ఉన్నటువంటి సౌండ్స్ ఇవన్నీ కూడా బ్లర్ అవ్వకుండా, డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఈ విండ్షీల్డ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. విండ్షీల్డ్ అంటే ఏం లేదు, మన ఇయర్ ఫోన్స్ లో పెట్టిన తర్వాత ఒక కవర్ లాగా ఉంటుంది చూడండి, అదే. కొంచెం పెద్దదానికైతే ఒక మైక్రోఫోన్ కి చుట్టూ ఉండేటటువంటిది అది విండ్షీల్డ్. అది మనం పెట్టుకున్నాం అనుకోండి, దగ్గరగా ఉన్నటువంటి కొన్ని మైక్రోఫోన్లు మనం కొనుక్కునేటప్పుడు కూడా మనం చూసుకోవాలి. లాంగ్ షార్ట్ మైక్రోఫోన్స్ ఉంటాయి.
అంటే లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి వాయిస్, అంటే 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్ లాంగ్ లో ఉన్నటువంటి వాయిస్ ని రికార్డ్ చేసేవి కొన్ని ఉంటాయి. షార్ట్ దగ్గరగా మనం రికార్డ్ చేసుకునే కొన్ని ఉంటాయి. మనం విండ్ షీల్డ్ పెట్టుకున్నాం అనుకోండి, అది న్యూట్రలైజ్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే మనం ఒక ప్రెస్ మీట్కి వెళ్ళాం, ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాం, పక్క వాళ్ళు మాట్లాడుతున్నారు, మనకు వచ్చినటువంటి అతిథి కూడా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే పక్క వాళ్ళు మాట్లాడింది ఎక్కువ వాయిస్ రికార్డ్ అవుతుంది, లాంగ్ లో అతిథి మాట్లాడింది తక్కువ రికార్డ్ అవుతుంది. లేదా ఒక ప్రెస్ మీట్ లో మీరు లాస్ట్ లో కూర్చున్నారు, మీ మైక్రోఫోన్ ఆన్ చేశారు, అక్కడ ఏమవుతుంది, లాంగ్ లో ఉన్నటువంటి అతిథి తాలూకా మాటలు రికార్డ్ అవుతాయి. పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడారు అనుకోండి, ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు రికార్డ్ కావు. కాబట్టి ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ని మనం దృష్టిలో పెట్టుకొని మనం మైక్రోఫోన్ వాడాలి, అలాగే విండ్షీల్డ్ ని కూడా వాడుకోవాలన్నమాట. అంటే పక్కనున్న శబ్దాలు రికార్డ్ కావాలా కావద్దా అనేది మనం మైండ్ లో పెట్టుకొని దానికి అనుగుణమైనటువంటి మైక్రోఫోన్స్ మనం వాడుకుంటే మంచి ఫలితాలు మనకి వస్తాయి. ఇట్లాగే మీరు జూమ్ మీటింగ్ లో కానీ లేదా ఒక షూటింగ్ లో ఉన్నారు, మీకు మీ ఛానల్ నుంచి కానీ లేదా మీ మిత్రుల నుంచి కానీ ఫోన్లు వస్తూ ఉంటాయి, ఏం జరుగుతుంది. ఈ ఈ ఫోన్లు రావడం వల్ల మీరు ఒక ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ డిస్టర్బెన్స్ వల్ల ఆ ఆడియో లేదా వీడియో రికార్డింగ్ అనేది కట్ అవ్వడం కానీ, లేదా అక్కడతో ఆగిపోయి మళ్ళీ మీరు రికార్డింగ్ స్టార్ట్ చేస్తే అది ఇంకొక పీస్ కింద ఉండి రెండింటిని మళ్ళీ జాయింట్ చేసుకోవాల్సి రావచ్చు. ఇలాంటివి లేకుండా మనం ఏం చేయాలంటే, మన ఫోన్లో ఏరోప్లేన్ మోడ్ అని ఉంటుంది. ఏరోప్లేన్ మోడ్ ని మనం దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి, ఆన్ లో పెట్టుకోవాలి. ఆన్ లో పెట్టుకున్నారనుకోండి, మీ పని పూర్తవుతుంది. పని పూర్తవగానే మళ్ళీ మీరు ఏరోప్లేన్ మోడ్ ని ఆఫ్ చేసి చూసుకుంటే మీకు కాల్స్ ఏమొచ్చినాయి అనేది అక్కడ మిస్డ్ కాల్స్ లిస్ట్ వస్తుంది అనమాట. దాన్ని బట్టి అందులో మీకు ముఖ్యమైన వాళ్ళకి మళ్ళీ మీరు ఫోన్ చేసి మీరు మీకు అవసరమైన సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వటానికి ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం ఈ మెమరీ కార్డ్స్ ని వాటిని కూడా మనం పట్టుకుపోయామంటే ఎప్పటికప్పుడు మనం కొన్నిసార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కూడా ఇబ్బంది పడకుండా ఎక్స్టర్నల్ మెమరీ డివైస్ లో మనం దాన్ని రికార్డ్ చేసుకున్నామంటే అదేమవుతుంది, రెడీమేడ్ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పెట్టుకోవచ్చు. మనం ఇంకా చోటుకెళ్ళి మనం దాన్ని రిట్రీవ్ చేయాలంటే ఫోన్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి, ఫోన్ ఛార్జింగ్ అవ్వాలి, అయిన తర్వాత మనం దాన్ని తీయగలుగుతాం. కాబట్టి అటువంటి జాగ్రత్తలు మనం పాటిస్తే సరిపోతుంది అనమాట. ఇది ఈ రోజుకి అవసరమైనటువంటి అంశాలు. ఇంకా మీకేమైనా మీకు ఉంటే డౌట్లు ఉంటే చెప్పండి. ఇంకొకటి, మీరు ఎప్పుడైనా కూడా మీరు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి మీరు తీస్తున్నారు అనుకుందాం, డైరెక్ట్ లైవ్ తీసేటప్పుడు మీ ఫోను ఎట్లా పెట్టాలంటే హారిజాంటల్ గా పెట్టండి, నిలువుగా కాకుండా ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టేటప్పుడు ఈ మనం కెమెరాని ఇలా మన ఫోన్ ఇలా పట్టుకున్నప్పుడు మెయిన్ తాలూకా హోమ్ బటన్ మన రైట్ సైడ్ ఉండేటట్టుగా చూసుకోండి. హోమ్ బటన్ రైట్ సైడ్ ఉన్నట్టుగా చూసుకోకుండా మనం ఇట్లా పెట్టామనుకోండి, ఇటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి హోమ్ బటన్, మొత్తం మన వీడియో రివర్స్ ఆర్డర్ లో వస్తుంది అనమాట. అట్లా చేయొద్దు. డైరెక్ట్ లైవ్ మనం ఏదైనా తీసుకునేటప్పుడు మనం హోమ్ బటన్ రైట్ సైడ్ ఉండేటట్టుగా పెట్టుకుంటే మనం ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటాం రైట్ సైడ్ బటన్. అట్లా కాకుండా మీరు, అంటే ఇది ఎందుకు మీకు ఉపయోగం అవుతుందంటే, మనం ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మీ వీడియో రివర్స్ ఆర్డర్ లో ఉంటే మళ్ళీ దాన్ని రివర్స్ చేసి మళ్ళీ మనం ఎడిటింగ్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఈ ఆర్డర్ లో పెట్టుకుని రైట్ సైడ్ హోమ్ బటన్ ఉన్నట్టుగా తీస్తే దాన్ని యథాతథంగా మనం ఆ వీడియోని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే ఒకవేళ యాప్స్ లో మీరు తీసుకున్నారు అనుకోండి, ఏదో ఒక యాప్స్ స్నాప్చాట్ లాంటి వాటిలో తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మాత్రం మీరు ఏం చేయాలి, ఈ షూటింగ్ అనేది వెర్టికల్ గా పెట్టాలి. అందుకే మీరు కొన్ని యూట్యూబ్ లో వీడియోలు చూస్తే రెండు వైపులా ఖాళీ ఉంటుంది, మధ్యలో నిలువుగా ఉండి ఒక చిన్న బాక్స్ లో ఉండి ఆ బాక్స్ లో మాత్రమే ఆ వీడియో వస్తుంది. అవేంటంటే యాప్స్ లో మనం రికార్డ్ చేసినాం అనమాట. అప్పుడు మనం ఆ షూటింగ్ అంతా కూడా వెర్టికల్ గా పెట్టాలి. మిగతా టైంలో మన లైవ్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మాత్రం షూటింగ్ ఏమో హారిజాంటల్ లో పెట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదొకటి మనం మైండ్ లో పెట్టుకోవాలి. మనం ఏదో గబుక్కుని ఫోన్ ఏదో రకంగా పెట్టేసి టకటక ఇలా నిలువుగా పెట్టి
అడ్డంగా పెట్టి ఇట్లా రివర్స్ లో పెట్టి తీయకుండా ఒక సిస్టమేటిక్ గా తీస్తే ఆల్ షార్ట్స్ ఒకే సీక్వెన్స్ లో, ఒకే పద్ధతిలో, ఒకే ఫార్మాట్ లో వస్తాయన్నమాట. కొన్ని షార్ట్స్ నిలువుగా తీశారు, కొన్ని షార్ట్స్ అడ్డంగా తీశారు, మరికొన్ని షార్ట్స్ ఏమో ఫోన్ ని రివర్స్ చేసి తీశారు అనుకోండి. మూడింటిని మిక్సింగ్ చేసుకునేటప్పుడు ఎడిటింగ్ లో చాలా ప్రాబ్లం వస్తుంది. అంటే చాలా ప్రాబ్లం అంటే ఏదో భూమి తలకిందులు అయిపోతుందని కాదు. మన మీడియాది ఎట్లా ఉంటుంది, కొద్ది క్షణాల్లో మనం ఆ డేటాని, ఇన్ఫర్మేషన్ ని, వీడియోని ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేటప్పుడే మనం బ్రేకింగ్ చేయగలుగుతాం. మనం ఇది ఎడిటింగ్ చేసుకుంటా గంటల తరబడి ఏదో పెళ్లి వీడియో లాగా గంటల తరబడి దాన్ని ఎడిటింగ్ చేసుకుంటా కూర్చుంటే మనకు అక్కడ టైం అయిపోతుంది. కాబట్టి మనం తొందరగా చేయాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు మనం పాటించామంటే దానివల్ల మన వీడియో ఎడిటింగ్ అనేది చాలా స్పీడప్ అయిపోతుంది. తొందరగా మనం మనకి అవసరమైనటువంటి వీడియోని ఇవ్వగలుగుతాం అన్నమాట. ఇలాంటివి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోండి. తీసుకుంటే మీకు ఈ మన మొబైల్ ఫోన్ తోటే మనం మొత్తం మీడియా వర్క్ అంతా కూడా మనం చేసుకోగలుగుతాం అనేది నా అభిప్రాయం. ఇప్పుడు లో బడ్జెట్ అంతే ఎంతలో అవ్వచ్చు సార్ స్టూడియో సెటప్ అనేది? అంటే కెమెరాలు కావచ్చు, స్పెడ్లెస్ కావచ్చు, ట్రైపాడ్స్ కావచ్చు, ల్యాంప్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ కావచ్చు, ఒక సిస్టమ్ కావచ్చు, ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, అలాగే వచ్చేసి వగేరా ఉన్నాయి కదా సార్. అంటే ఎంత బడ్జెట్ లో అవ్వచ్చు అంటారు సుమారుగా? సుమారుగా ఒక 10,000 రూపాయల్లో అవుతుంది. 10,000 రూపాయలు లో ఎండ్ మనం పెట్టుకోవచ్చు. హై ఎండ్ అంటే మీరు అన్నట్టుగా మీ ఇష్టం, ఇంకా ఎంతైనా దానికి యాడ్ చేసుకుంటా పోవచ్చు. మనం దానికి ఒక గదిని పెట్టుకొని, లైటింగ్స్ పెట్టుకొని, రిఫ్లెక్టర్స్ పెట్టుకొని, అన్ని యాంగిల్స్ లో కూడా మనకి లైటింగ్ కరెక్ట్ గా వచ్చేటట్టుగా చూసుకొని, ఇవన్నీ లైటింగ్ కి ఎక్కువ ఖర్చు అవుద్ది. మనం ఎక్కువ లైటింగ్ వాడుతాం. అందుకే ఏంటంటే నేచురల్ లైటింగ్ వాడుకోవాలి మనం ఎక్కువ. ఓపెన్ గా వస్తున్నటువంటి సూర్యకాంతిని మనం ఉపయోగించుకొని మనం రికార్డ్ చేసుకుంటే తక్కువ ఖర్చుతో మనం వీడియోలు చేసుకునే దానికి అవకాశం ఉంది. ఇప్పుడు కొంతమంది ప్రముఖులు వీడియోలు పెడుతుంటారు. అవన్నీ కూడా ఏంటంటే హై అండ్ లైటింగ్స్ తో తీసినటువంటి వీడియోలు అవి. వాటికి మనం చూడడానికి కూడా విజువల్ గా చాలా బాగుంటాయి. ఎందుకు బాగుంటాయి అంటే కారణం అదే. వాళ్ళు ఏం చేస్తారు, కింద టైటిల్స్ ఇస్తారు, కింద ట్రాన్స్లేషన్ లో మళ్ళీ మనకి ట్రాన్స్లేషన్ వస్తుంటుంది. రివర్స్ లో మన సినిమాటిక్ గా కూడా మన షార్ట్స్ ని రివర్స్ చేయటం, అప్ అండ్ డౌన్ చేయటం, మిగతా ఆడియో ఆపి మధ్యలో స్లైడ్లు, ఫ్రేమ్లు ఇవన్నీ కూడా లోగోస్ యాప్ లో ఉంటాయి కదా సార్? ఇవన్నీ కూడా ఉంటాయి. మామూలుగా మనం వాడుకునే దానికంటే కొంచెం క్వాలిటీ వాడుకుంటే అది విజువల్ గా దాని ఇంపాక్టే వేరు ఉంటుంది. మామూలుగా ఫ్రీ యాప్ లో కూడా మనం చేసుకోవచ్చు. అది కైన్ స్టార్ లో మనం ఫ్రీగా చేసుకోవచ్చు అది. కానీ కైన్ స్టార్ లో మీరు చేసిన దానికన్నా మిగతా యాప్స్ లో హై ఎండ్ లో చేసే దానికి మిక్సింగ్ చాలా తేడా ఉంటుంది. మన స్టూడియో గురించి మాట్లాడాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. వీడియో చేసుకోవడానికి తక్కువ ఖర్చుతో మనకు సదుపాయాలు మనం చేసుకోవచ్చు. అది వీడియో బెస్ట్ ఆప్షన్ అడోబ్ ప్రీమియం సార్. మంచి యాప్స్ అది, అన్ని ఫ్రీగా ఉంటాయి. దాంట్లో కలర్ కలెక్షన్ చేసుకోవచ్చు, ఆడియో ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు, స్లైడ్స్ పెట్టుకోవచ్చు, స్క్రోలింగ్ పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. దాని గురించి ఫ్రీగా ఉంటుంది సామాన్యంగా.